నమస్తే అండి, నేను ఇందిరా. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. మా గార్డెన్లో ఈరోజు మీకు వాటర్ క్యాబేజ్ చూపిస్తానండి. వాటర్ క్యాబేజ్ అంటే వెజిటబుల్ కాదండి, నయనానందకరమైనది. అదేంటో చూపిస్తానండి. ఇదిగోండి, వాటర్ క్యాబేజ్ అంటారు దీన్ని. వాటర్ లెట్యూస్ అంటారు, లక్ష్మీ కమలం అంటారు. చూడండి, ఇది పెరినియల్ ప్లాంట్ అండి. చూడ్డానికి లైక్ క్యాబేజీలా కనిపిస్తుంది, అందుకే వాటర్ క్యాబేజీ అంటారండి. దీని సైంటిఫిక్ నేము పిస్టియా స్టేటియట్స్ అంటారండి. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ కూడా. చూడడానికి చాలా గ్రీనరీగా, చూడడానికి కళ్ళ విందుగా ఉంటుంది కదండి. ఈ వాటర్ క్యాబేజ్ని చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి. దీన్ని నేను ఒక మొక్క తెచ్చుకున్నానండి, చిన్న ఫ్లవర్ తెచ్చుకున్నాను ఒక దగ్గర నుంచి. అది ఒకటి వేసేస్తే ఇన్ని టబ్స్లోకి వచ్చింది చూడండి. ఇంకా ఈ ఫ్లవర్ని తీసి మనం వేరే టబ్లో వేసినా అక్కడ ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి మొత్తం. దీనికి ఈ టబ్కి హోల్స్ పెట్టకుండా మనం డైరెక్ట్గా వాటర్లోనే వేసేయచ్చు. లేకపోతే కొద్దిగంత సాయిల్ వేసేసుకొని టబ్లో, టబ్ నిండా వాటర్ నింపేసుకొని వేసేయచ్చండి. నేనైతే ఓన్లీ వాటర్లోనే వేసాను. చూడండి, కింద ఏం సాయిల్ వేయలేదు. దీనికి కింద ఇలాగ జడల్లాగా వస్తాయండి. చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా అవుతాయండి. మనం ఎంత పెద్ద టబ్లో వేస్తే అంత పెద్దగా వస్తుంటాయండి ఈ ఫ్లవర్స్. దీనికి ఏమి పోషకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా గ్రో అవుతుంది. చూడడానికి చాలా బాగుంటుందండి. మనం ఎక్కడైనా గార్డెన్లో ఒక కార్నర్ పెట్టుకొని అక్కడ ఏదైనా అలంకారంగా ఏదైనా బొమ్మలు పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ పెట్టుకుంటే. నేను ఫస్ట్లో ఒక ఫ్లవర్ తెచ్చుకొని ఇందులో వేసాను, తర్వాత మళ్ళీ ఇందులో షిఫ్ట్ చేశాను, మళ్ళీ ఇందులో కూడా వేసానండి. ఒక పెద్ద టబ్లో పెడదాం అనుకుంటున్నాను. పెద్ద టబ్లో పెడితే చాలా ఎక్కువ వస్తాయి. ఎన్ని జల్లా ఉంటాయి చూడండి, కింద అన్ని జల్లు వేసినట్టుంటాయి, ఎన్ని వేర్లు. 1 మంత్కి ఒకసారి వాటర్ మార్చినప్పుడు ఈ వాటర్ని మనం మోరీలో అది వేయకూడదండి, డ్రైనేజ్లో అది. బయట సాయిల్లోనే వేయాలి, లేదా బయటకనే వేయాలండి. లేకపోతే డ్రైనేజ్లో వేస్తే ఏమవుతుందంటే ఇది వాటర్ తగిలితే ఈ పువ్వులు చాలా ఎక్కువ గ్రో అవుతాయండి, బ్లాక్ అది అవుతుంది. అందుకే మనం ఇది గుర్తుపెట్టుకొని ఈ డ్రైనేజ్ హోల్స్ అది ఈ వాటర్ని వాడేసిన 1 మంత్కి ఒకసారి తీసినప్పుడు వాటర్ని మాత్రం డ్రైనేజ్ హోల్లో వేయకూడదండి. వాటర్ తగిలితే ఎక్కువ ఫ్లవర్స్ ఇందులో సీడ్స్ కూడా ఉంటాయంటండి. నేనైతే గమనించలేదు, కానీ సీడ్స్ ద్వారా కూడా ఇది ఎక్కువ వచ్చేస్తుంటాయంట, స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయంట. సో ఇలా ఫ్లవర్స్ పెద్దగా అయిపోయాక కొంచెం ఇలా పండిపోతాయి కదండి ఆకులు. ఈ పండిపోయిన ఆకులను తీసేయాలండి. అయితే ఫ్లవర్ మొత్తం డ్యామేజ్ అయిపోయినా, ఎక్కువ పండిపోయినా ఈ ఫ్లవర్ తీసేస్తే మళ్ళీ పక్క నుంచి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తుంటాయండి. ఇలా ఎల్లో అయిపోయిన మాత్రం తీసేస్తున్నారు మనం. ఇది చూడండి, ఈ టబ్ అంతా ఎల్లో అయిపోతుంది. కొన్ని రోజులు ఉంచాక ఈ ఫ్లవర్స్ తీసేస్తే మళ్ళీ పక్క నుంచి బేబీ ప్లాంట్స్ చిన్న చిన్నవి వస్తున్నాయి చూడండి. ఇది లేటెస్ట్గా వేసానండి. ఇది చూడు, చాలా గ్రీనరీగా ఉంది కదండి. ఎల్లో ఇంకా రాలేదు, దీనికి ఎల్లోయిష్ వచ్చేసింది. మీరు కూడా ఇలాంటి మొక్కలు తెచ్చుకొని వేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. గార్డెన్లో చాలా అందంగా అనిపిస్తుందండి. చిన్న హార్వెస్ట్ ఉంది, చేసుకుందామండి. ఇది ఉందండి బీరకాయ. నేతి బీరకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాము. నేతి బీరకాయలు 2 రకాలు వేసానండి. ఒకటి లైట్ గ్రీన్ ఉంది, ప్యారెట్ గ్రీన్ లాగా, ఒకటి డార్క్ గ్రీన్. 2 కూడా టేస్ట్ బాగున్నాయి. కింద ఒకటి ఉంది. ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో, బొకేలా ఉన్నాయి కదండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఇంకోటి ఉందండి. రండి హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ నెట్టి మీద పడుకొని ఉంది బీరకాయ. అందులో కట్ అవ్వట్లేదు. మూడు బీరకాయలు వచ్చాయండి, ఒకటి ఇది బీరకాయ వచ్చింది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.